పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, నీవు నేను మనందరం కూడా యేసుక్రీస్తులో ఆనందించే వారిగా ఉండాలి. 2026వ సంవత్సరము దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన బహుమానం అనేసి మనం గుర్తుంచుకోవాలి. ప్రభు మన ఎడల ప్రేమ కలిగి మరొక నూతన సంవత్సర దయకిరీటాన్ని యేసు ప్రభువారు మనకి దయచేసి ఉంచున్నాడు. దాని గల ప్రధానమైన కారణం ఏంటంటే, దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలంటే, ఈ సంవత్సరంలో ఇంకా మనము దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదివేవారిగా ఉండాలి, ప్రార్థన ఎక్కువ చేసేవారిగా ఉండాలి, ఇతరులకు సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి. ఇతరులకు సువార్త ప్రకటించే వారికి మనం ప్రత్యక్షంగా గాను పరోక్షంగా గాను సహకరించే వారిగా ఉండాలి. మనం మేలులు చేసేవారిగా ఉండాలి, మనం సత్క్రియలు చేసేవారిగా ఉండాలి. మనము లోక సంబంధమైన విషయాలలో మనం ఆనందించకుండా, అదేవిధంగా క్రీస్తు ప్రభు యొక్క వాక్యంలో మనం ఆనందించే వారిగా ఉండాలి. క్రీస్తు ప్రభు యొక్క పనులలో మనం ఆనందించే వారిగా ఉండాలి. మనము ఈ లోక సంబంధమైన విషయాలలో మనం ఆనందించినట్లయితే ఒక రోజున ఈ లోకము గతించిపోతున్నది కనుక, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క వాక్యమే నిరంతరం నిలుచుచున్నది కనుక, నీవు నేను మనందరం కూడా క్రీస్తు వాక్యములో ఎల్లవేళలా ఆనందించి ప్రార్థనాపూర్వకంగా దేవుడి యొక్క ఆశీర్వాదములు పొందుకోవాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.